జీవితంలో ఒకేసారి నలుగురితో యుద్ధం చేయకూడదు. ఆ నలుగురు ఒక్కటైపోతే అది మనకే దెబ్బ. ఈ చిన్న లాజిక్ని మిస్ అయింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఒకేసారి కుటుంబంలో అందరినీ టార్గెట్ చేసేసింది. అన్న బావ ఇద్దరిని చెడుగుడు ఆడుకుందామే. దీంతో ఆమె ఇద్దరికి కామన్ ఎనిమీ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకున్న కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక్కటైపోయారు. దీంతో బీఆర్ఎస్లో గ్రూపుల గోల తగ్గి ఆ పార్టీకి మరింతగా బలం పెరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుగుబాటు జెండా ఎగరవేసిన వెంటనే హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరిని టార్గెట్ చేసింది. కానీ ఎందుకో రాజీపడి సంతోష్ రావును వదిలిపెట్టింది. సంతోష్ రావు ప్లేస్లో సొంత అన్న కేటీ రామారావుపై తన గురిపెట్టింది. ఇక నిత్యం హరీష్ రావు అవినీతి, గ్రూప్ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తూ ఉండేది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఇటీవల ఆరోపణలు, విమర్శల జోరు పెంచిందామె. సోషల్ మీడియాలో తనపై తప్పుడు రాతలు రాయించేది కేటీఆర్ అని పరోక్షంగా విమర్శిస్తూ వచ్చింది కవిత. అలాగే ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను కేటీఆర్పై కవిత సెటైర్లు వేశారు. పరిస్థితిని గమనించిన బామర్దులు ఇద్దరు కవిత వల్ల జరుగుతున్న డ్యామేజ్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. తమలో తాము కుమ్ములాటలతో కవిత మాటలకు ఊతమిచ్చినట్లు అవుతుందని, తామిద్దరూ బలంగా నిలబడితే పార్టీకి జోష్ వస్తుంది, కార్యకర్తల ఆత్మస్థైర్యం, మనస్థైర్యం పెరుగుతుంది కనుక వ్యక్తిగత ఎజెండాలు, స్వార్థాలు, గ్రూపులు పక్కన పెట్టి తామిద్దరూ ఒక్కటేనని, కేసీఆర్ కుడి ఎడమలము తామే అని బయట ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్. పార్టీని విచ్ఛిన్నం చేసే కవిత మాటలు జనం నమ్మకూడదు అంటే తామిద్దరూ కలిసి ఉండాలి, వీళ్ల కుటుంబం అంతా ఒక్కటే అనే భావన జనంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు బామర్దులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణకు పిలిచినప్పుడు కేటీఆర్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళినప్పుడు భారీ బలప్రదర్శన చేశారు. ఇక కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రమ్మని నోటీసులు వచ్చినప్పుడు కూడా హరీష్ రావు చెలరేగిపోయారు. కేటీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు తనదైన శైలిలో వెంట ఉండి పంపించారు. విచారణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. గడచిన 15 రోజులుగా టీఆర్ఎస్లో కనిపిస్తున్న పరిణామాలను విశ్లేషిస్తే ఆ పార్టీ క్రమంగా బలోపేతమవుతోంది అనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతోంది. దీనికి ప్రధాన కారణం కవితే. కవిత వీళ్ళందరినీ ఒకటేసారి టార్గెట్ చేయడం ద్వారా అందరినీ యాక్టివ్ చేశారు. కవిత చేసే ఆరోపణలు జనం నమ్మకుండా ఉండాలి అంటే తామంతా ఒక్కటిగా ఉండాలని, పార్టీ బలంగా ఉంది, ఐకమత్యంగా ఉంది, మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు అనే విషయం జనంలోకి తీసుకువెళ్లాలని కేటీఆర్, హరీష్ రావులు నిర్ణయించుకున్నట్లుగా ఉంది. అందుకే పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టారు. ప్రతి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి చెలరేగిపోతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహమే వచ్చింది. కవిత రోజు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావును ఎంతగా ఆడిపోసుకున్నా అది జనంలోకి పెద్దగా వెళ్ళటం లేదు. కవిత వాయిస్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది కూడా జనంలో మెజారిటీగా నమ్ముతున్నారు. కవిత మాటల్లో నిజాయితీ లేకపోవటం హరీష్ రావులకు బాగా కలిసి వచ్చింది. పాడిందే పాట పాచిపళ్ళ దాసరి అన్నట్లుగా కవిత రోజు ఒకే ఎజెండాతో కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనానికి బోర్ కొట్టేసింది. ఇంతకు మించి కవిత ఇంకేమీ మాట్లాడలేదు అని అర్థమైపోతోంది. దీన్ని అడ్వాంటేజ్ చేసుకున్నారు బామర్దులు ఇద్దరు. పార్టీలో గ్రూపులు, వర్గాలు లేవని, తామంతా ఒక్కటేనని, ఈ సంక్షోభాన్ని కూడా కలిసి ఎదుర్కొంటున్నామని జనంలోకి వెళ్ళేటట్లుగా చేశారు. కవిత కాంగ్రెస్ని పెద్దగా విమర్శించకపోవటం, సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై స్పందించకపోవటం ఇవన్నీ చూసిన వాళ్ళకి ఆమె టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు అనే అర్థమైంది. కానీ ఫైనల్గా కవిత పుణ్యమా అని పార్టీలో మెయిన్ పిల్లర్స్ అయిన వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. కవిత విమర్శలు, ఆరోపణలకు భయపడి కొట్టుకు చస్తే అసలుకే మోసం వస్తుందని గుర్తించారు. కవిత ఏదో చెయ్యాలని అనుకుంటే అది చివరికి అంటే బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అయి కూర్చుంది.